యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. లైఫ్లో మనకు తెలియకుండా కొన్నిసార్లు మనం ఎమోషనల్ డిపెండెన్సీ అయిపోయి వీళ్ళు మన అనుకుని వాళ్ళ కోసం ఏదైనా సరే చేసేయడానికి రెడీ అయిపోతాం. ఈవెన్ మన సొంతది మన కడుపులోదైనా సరే తీసుకొచ్చి వాళ్ళు పెట్టడానికి రెడీ అయిపోతాం. ఎందుకో తెలియకుండా రిలేషన్షిప్ అన్న రోజులు బాగానే ఉంటుంది, తర్వాత సడన్గా పక్కన పెట్టేస్తారు. ఏం అర్థం కాదు, ఇంత చేసామే కనీసం కృతజ్ఞత కూడా లేకుండా అలా ఎలా పక్కన పెట్టేస్తారు. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనుకునేటువంటి డైలమాలో ఒకలాంటి స్ట్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ అంటే లైఫ్ని లీడ్ చేయడం కష్టంగా భావిస్తారు. ట్రస్ట్ ఇష్యూ కదా సార్, అది బ్రేక్ అవ్వగానే తీసుకోవటం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎట్లా సార్ అసలు హ్యాండిల్ చేయాలి? నాగరాజు, ఒక మనిషి మనల్ని పక్కన పెట్టడం కంటే గొప్ప శిక్ష ఏది ఉండదు. అసలు కొంతమందిని ఎవరినైనా శిక్షించాలంటే ఇగ్నోర్ చేయడం కంటే శిక్ష ఇంకేం ఉండదు అని అంటారు. పట్టించుకోవట్లేదంటే మనిషికి సహజంగానే ఏంటంటే సోషల్ యాక్సెప్టెన్సు, షేరింగ్ లవ్ అన్నది మనిషి బేసిక్ నీడ్. నేను ఇస్తున్నప్పుడు నాకు ఇవ్వాలి, నన్ను అప్రూవ్ చేయాలి సొసైటీలో ఉన్నది బేసిక్ నీడ్. ఈ నీడును అవతల వాళ్ళు బ్రేక్ చేస్తే భరించలేము. మనిషి అస్సలు తట్టుకోలేడు, ఫ్రస్ట్రేషన్కి గురవుతాడు. అసలు అంతకు మించిన ఫ్రస్ట్రేషన్ ఏది ఉండదు. ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయం, నేను నమ్మి అవతల వాళ్ళ కోసం పని చేస్తే అసలు నేను ఏమీ చేయనట్టు, పూచిక పుల్ల తీసి పక్కన పెట్టేసినట్టు, కరివేపాకు కూరలోంచి తీసేసినట్టుగా మనిషి ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంతకంటే దారుణమైన అవమానం ఉండదు. ముఖ్యంగా ఇట్లాంటి పబ్లిక్లో జరిగితే ఇంకా భయంకరంగా ఉంటుంది. అయితే ఇది గురైన వాళ్ళు వ్యక్తులే కాదు నాగరాజు, సెలబ్రిటీస్ ఉన్నారు, పాలిటిక్స్లో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఒకప్పుడు విజయాలు సాధించి, ఒకప్పుడు లాభాలు సంపాదించి, అద్భుతంగా పేరు సంపాదించుకున్న వాళ్ళందరూ ఆ పేరు కాలం తగ్గిపోతూనే కాలంతో పాటు వాళ్ళని ఇగ్నోర్ చేసినప్పుడు పడే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ బాధ కలిగినప్పుడు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే సెల్ఫ్ డౌట్. నా మీద నాకే అనుమానం వస్తుంది. అసలు ఏం జరుగుతోంది, నాకున్న కెపాసిటీ ఏమైంది, అసలు నన్ను ఎందుకు ఇంతగా పక్కన పెట్టారు, నాలో ఏమైనా తప్పు ఉందా అన్నది ఫస్ట్ ప్రశ్నే వస్తుంది. అయితే నేను అనుకున్నట్టు ఇంతకుముందు నాకున్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద అనుమానం కలుగుతుంది. కలగడంతో లైఫ్ స్ట్రైట్గా వెళ్ళేది వెంటనే నేను వెళ్ళే దారిని నేనే అనుమానించాల్సి వస్తుంది. నేను ఎందుకు, నన్ను అందుకు పక్కన పెట్టారు, నేను పనికిరానా, నేను తప్పు చేశానా, వాళ్ళే కరెక్టా, ఇతరులు నన్ను చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళు కూడా నన్ను పక్కన పెడతారా, ఇలాంటి ఆలోచనలన్నిటితో మనిషి కుంగిపోతాడు. కుంగిపోవడం వల్ల ఆ తర్వాత తీసుకునే ప్రతి నిర్ణయాల మీద ఈ ప్రభావం ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోలేరు, తీసుకోవాల్సిన సమయంలో తీసుకోలేరు. ఇట్లాంటి బాధకు గురైనప్పుడు అది వర్ణించడం చాలా కష్టం. పైగా పక్కన పెట్టాడన్నప్పుడు మామూలుగా కుళ్ళుకోవడం అంటారు, లోపల కుళ్ళిపోతారు మనిషి. అయితే మనిషి అట్లాగే కుంగిపోయి అవతల వాళ్ళు పక్కన పెట్టారు కదా అని ఇంకా మనకు ప్రపంచమే లేనట్టు, జీవితమే లేనట్టు, ఇంకే ఆప్షను లేనట్టు మనం ఆ కుంగుబాటుకు గురై పతనం కావాల్సిన అవసరం లేదు. చాలామంది పతనమే అయిపోతున్నారు సార్. మానసికంగా కొన్ని దెబ్బలు తీసుకుంటాము, నమ్మకస్తుడు దెబ్బ కొడితే ఎలా తీసుకోగలుగుతాం సార్? అసలు పక్కన పెట్టామనంటే ఇప్పుడు మా మదర్ నన్ను కనేసి నువ్వెవరో సంబంధం లేదన్నట్టు సోషల్ లైఫ్ను పర్సనల్ లైఫ్ను పేగుబంధం కట్ చేసేసి పక్కన పెట్టేసినట్టు అయిపోతే ఎట్లా? ఇప్పుడు నేను మా అక్క పుట్టాము, ఈడెవడో సంబంధం లేనట్టు తను బిహేవ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు నేను మా ఆవిడని పెళ్లి చేసుకున్నాను, జనరల్గా సంబంధం లేనట్టు ఇంట్లో నాతో బిహేవ్ చేస్తే ఎలా తీసుకుంటాము? చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్తో తిరుగుతాము, సడన్గా ఇగ్నోర్ చేస్తాడు. ఈవెన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు ఫ్రెండ్స్ సార్ కలిసి బయటికి వెళ్ళేటప్పుడు నేనే నా ఫ్రెండ్స్తోనే నేను బయటికి వెళ్ళి హాస్పిటల్స్లో మాకు జాబ్ అంటే చేసేది అందులో కాబట్టి నేను జాబ్స్ కోసం అని చెప్పేసి తిరిగేటప్పుడు నలుగురు కలిసికట్టుగానే ఉండేవాళ్ళం. సడన్గా అందులో ఒకటి దెబ్బ తీసేటప్పటికి అంటే ఆడి దారి ఆడు చూసుకున్నాడు అనుకున్నప్పుడు మాకు ఎంత పెయిన్ అనిపించిందో. ఇది నారాజు బంధువుల్లో, ఫ్యామిలీలో, బిజినెస్లో, సొసైటీలో మీరు ఎక్కడెక్కడైతే ప్రధాన పాత్ర వహిస్తున్నారో అన్ని చోట్ల అనుభవించని వ్యక్తి ఎవరు ఉండరు. ఆ ఇగ్నోరెన్స్ అన్నది, ఆ అనుభవం ఎలా ఉంటుందో అందరూ అర్థం చేసుకుంటారు.
అయితే ఇక ఇది ఎండ, ఇక లైఫ్ అయిపోయిందా? ఇప్పుడు నేను జనరల్గా చెప్తున్నాను, అది ఎండ కాదు అనేటువంటి విషయం మాకు ఎప్పుడు ఒక 6 months తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. ఇంకో మా ముగ్గురులోనూ. అందులో ఒకటి నిజంగానే దెబ్బతినేసాడు. ఇదేంట్రా ఇలా అయిపోయింది, వాడిని నమ్ముకొని ఉంటే అని చెప్పేసి. మిగతా మేమేంటంటే ఇక్కడ దాకా వచ్చాము. వాడేం చేస్తున్నాడు, లిటరల్గా చెప్పాలి అని అంటే ఊళ్ళో ఏదో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా మేము వాడితో టచ్లో ఉన్నాం కాబట్టి మోరల్ సపోర్టు, మెంటల్ సపోర్ట్ ఏదో దొరుకుతుంది. అంటే తగిలిన దెబ్బలను బట్టి చెప్తున్నాను నేను. మేము పక్కన పెట్టేయలేదు కాబట్టి ఇంకా ఏదన్నాడు. కానీ మనోడు పక్కన పెట్టేసినాడు, అటే పిల్లడు అటేపే ఉన్నాడు. నేను పర్సనల్ అని చెప్పట్లేదు సార్, ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో. అంటే నాకు ఫ్రెండ్స్ రూపంలో జరిగి ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొక రూపంలో జరిగి ఉండొచ్చు, ఇంకొకరికి బిజినెస్ రూపంలో జరిగి ఉండొచ్చు. వీడి వల్ల ఏ ఉపయోగం లేదు, పక్కన పెట్టేద్దామని చెప్పేసి. అయితే మనం ఈ లోతైన గాయం నుంచి, బాధ నుంచి బయటపడాలంటే ఒకటి గట్టిగా నమ్మాల్సి ఉంది. ఏంటి సార్ అది? నాణ్యానికి 2 వైపులు ఉంటాయి. ఒకవైపే మనం చూసినప్పుడు మనకు బాధ కలుగుతుంది, ఒకవైపే మనం చూసినప్పుడు మనదే తప్పు అనిపిస్తుంటుంది. ఒకవైపే మనం చూసినప్పుడు మన నిర్ణయాలన్నీ మన తప్పే, అవతల వాళ్ళు కరెక్టే, నిజంగా మనం పరుగు పోతున్నట్టే కనిపిస్తుంటుంది. బట్ మనం రెండో వైపు ఆలోచిద్దాం. ఇగ్నోర్ చేసిన వ్యక్తి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాడు, ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టాడు? ఒక రకంగా మనం ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిందిగా. అవును. అంటే ఈ బాధ నుంచి బయటపడాలంటే ఇంకో ఆలోచన, ఇంకో యాంగిల్ మనం చూడాలి. ఇంకో యాంగిల్ చూడకుండా మనం ఒకే యాంగిల్లో చూసినప్పుడు మనం కుంగిపోవడం ఖాయం. ఆ కుంగిబాటుతనంతో ఇక అభివృద్ధి లేకుండా మనమే చేసుకునే వాళ్ళం అవుతాం. అవును. ఇప్పుడు మనం ముందుకెళ్ళాలి, లైఫ్ అంతకంటే బాగుండాలి. అవతల వాళ్ళు ఇగ్నోర్ చేసినా సరే నా జీవితంలో అభివృద్ధి ఆగలేదు అని మీరు నిరూపించాలంటే ఈ ప్రపంచానికి మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే ఎలా సార్ అదే? సో ఆ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు ఈ బాధల నుంచి బయటపడి, ఒకవేళ మనకు తెలియదు మంచే జరిగిందని అనిపించవచ్చేమో. నెంబర్ 1 ఏంటంటే ఇది ఒకవైపు ఆలోచన పక్కన పెట్టారే అని. రెండో వైపు ఆలోచిస్తే అవతల వాళ్ళకి ఏం ఆలోచన ఉందో తెలియదు మనకి. అంటే వాళ్ళకి మనకు మించిన బాధ ఏదో ఉండి మనల్ని పట్టించుకునేంత సమయం లేకుండా వాళ్ళ ఆ బాధలో మునిగిపోయి ఉండొచ్చేమో. దట్ ఈస్ మై క్వశ్చన్. అందుకే వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోవాలి. నెంబర్ 2, మనం కూడా వాళ్ళ మాట వింటే, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మనసులో భావాలేంటో మనకు తెలుస్తాయిగా. మనకు మనమే మన గురించి మనం నిర్ణయించుకొని చాలా బాధపడే కంటే ఈ బాధ నుంచి బయటపడాలంటే 3, ఇన్వైట్ దెమ్ ఫర్ డిస్కషన్స్. మీతో మాట్లాడాలనుకుంటున్నా, నాకు అనిపించింది ఇలా, నేను ఇంతగా ఇట్లా నమ్మి ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి నేను ఈ పని చేస్తే మీరు పక్కనే పెట్టడం, పట్టించుకోకపోవడం, నాతో మాట్లాడకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, నీకు ఆ ఉద్దేశం ఉంటే నేనేమైనా తప్పు చేశానా? ఇవి చర్చించడం ద్వారా నిజంగా అవతల వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఏంటో నీకు తెలుస్తాయి. అలా కాకుండా చర్చించకుండానే నేను నిర్ణయించకుండా కంటే. 4, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళతో అసలు మీరిచ్చిన వాల్యూ వెయిటేజ్కి వాళ్ళు ఇచ్చిన వాల్యూ వెయిటేజ్ అర్థం చేసుకోండి. మీరే నా సర్వస్వం అని మీరు అనుకున్నారు, అవతల వాళ్ళు నువ్వే కాదు నాకు చాలామంది సర్వస్వం ఉన్నారని అనే వాల్యూ ఉందనుకోండి. ఇక ఆ విషయం గురించి మీరు అసలు చర్చించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ సంబంధాన్ని ఎలా చూడాలండి? అంటే మీరు ఒక్కళ్ళే కాదు, నాకు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకున్నంత ఇదేం కాదు. దట్ ఈస్ దేర్ చాయ్. అదే చెప్పేది. ఇప్పుడు వాళ్ళది బిజినెస్ రిలేషన్షిప్, వాళ్ళది అవసరానికి సంబంధించింది, వాళ్ళది బహుశా వాళ్ళ రిలేషన్షిప్లో టైమ్లీ బెనిఫిట్ కోసం ఉండిండొచ్చు, అవకాశవాదం ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఒక అవసరం కోసం మీతో కొంతకాలం చాలా క్లోజ్గా ఉండిండొచ్చు. ఇట్లాంటి సంబంధాలు వాళ్ళకి చాలా ఉండిండొచ్చు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి నేను అనుకుంటున్న ఎంతవరకు మెయింటైన్ చేయాలో అంతవరకు మెయింటైన్ చేశాను, నా పని అయిపోయిందని వాళ్ళ దృష్టిలో చాలా క్యాజువల్ అయ్యి ఉండొచ్చు. మీరు అనవసరంగా ఎక్కువ తీసుకున్నారేమో తెలియదు, ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మనం ఇచ్చే వెయిటేజ్ ఇంత అయితే వాళ్ళు ఇచ్చే వెయిటేజ్ ఇంత అయినప్పుడు మీరు దాంతో పోల్చుకొని వాళ్ళు ఇగ్నోర్ చేశారని బాధపడడంలో మీనింగ్ ఉంది, కానీ వాళ్ళ దృష్టిలో చూస్తే మీనింగ్ లేదు. సో మనం ఎలా మన బాధని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఫైనల్గా మనిషి ఎప్పుడైనా సరే ఏ రిలేషన్షిప్ శాశ్వతం కాదు, ఏ రిలేషన్షిప్ మీద మనం ఆధారపడం. యాక్చువల్గా ఇతరులను మనం నమ్మటం, నమ్మి నేను చేశానని అనటం అన్నది మన ఛాయిస్. ఇప్పుడు తల్లి
కొడుక్కి అన్ని సేవలు చేస్తుంది. అది తల్లి చాయిస్. మళ్ళీ కొడుకు తల్లికి చేస్తాడని ఆశించి చేయదు. అది కేవలం తల్లి చాయిసే. ఆ తర్వాత కొడుకు సరిగ్గా చూడలేదంటే ఎవరైనా సరే తల్లిని వెళ్ళి అడిగితే మీ వాడు నిన్ను సరిగ్గా చూడట్లేదని, ఏదో పాపం సిటీలో బిజీగా ఉన్నాడాయా, చూడడానికి కూడా టైం లేదు అని చెప్తుంది తల్లి. ఎందుకంటే వాడిని ప్రేమించడం, వాడిని చూసుకోవడం అది నా చాయిసే తప్ప వాడి చాయిస్ కాదు అని. నేను అనేది అలా తల్లి ఆలోచించడం వల్ల తను చాలా తేలిగ్గా ఉండగలుగుతుంది. పిల్లలు అలా చేసినా అంతకంటే ఎక్స్పెక్టేషన్ ఉండకపోవడం వల్లే చాలా హాయిగా ఉండగలుగుతుంది. సో అట్లాగా కుంగిపోయి ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే, ఏ మనిషి అయినా మన జీవితంలో రావడం పోవడం అన్నది వాళ్ళ అవసరాల మీద, వాళ్ళ చాయిస్ మీద ఉంటుందన్న మెచ్యూరిటీ మనం డెవలప్ చేసుకుంటే, అవతల వాళ్ళు ఇగ్నోర్ చేయడం అంటే అర్థం మన వాల్యూని డిసైడ్ చేసినట్టు కాదు అనే విషయం తెలుసుకోవాలి. నన్ను మీరు బాగా మర్యాద చేశారంటే నాకు చాలా వాల్యూ ఉందని, నన్ను పక్కన పెట్టారంటే నాకు వాల్యూ లేదని, ఇవి రెండు ఆలోచించడంలో మన పొరపాటు. సో మనం కొత్తగా ఆలోచించడం ద్వారా, ఇలా ఆలోచించడం ద్వారా ఈ జీవితంలో నాకు వీళ్ళు ఇస్తేనే వాల్యూనా, నాకు నేను వాల్యూని ఎలా క్రియేట్ చేసుకోగలనన్న ఆలోచనను రేకెత్తించినందుకు వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. సో ఇలా మనల్ని మనమే ఉద్ధరించుకోవడానికి ఎలా డెవలప్ అవ్వాలి, మనల్ని మనమే ఇంప్రూవ్ అయ్యి ఇట్లా ఒకరి ఆదరణకు గురై వాళ్ళ ఆదరణ మీద ఆధారపడకుండా ఉండడం ఎలా అన్నది మనం ఆలోచిస్తే మనకు చాలా డెవలప్మెంట్ మార్గాలు కనిపిస్తాయి. చాలా అవకాశాలు కనిపిస్తాయి. ఈ అవకాశాలు ఏమవుతుందంటే, ఈ అవకాశాలు ఇచ్చిన వాళ్ళుగా మన జీవితంలో వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంతే కదా. సో అలాంటి మేలు చేసిన వాళ్ళు మీరు ఏదో ఒక రోజు బాగా డెవలప్ అయిన తర్వాత చాలా థ్యాంక్స్, మీరు అలా అనకపోతే మీరు తప్ప ప్రపంచం లేదనుకున్నాను నేను. ఆ తర్వాత నాకు అర్థమైంది నేనే నా ప్రపంచాన్ని సృష్టించుకోగలనని, నా ప్రపంచంలో నేను ఆనందంగా ఉండగలనని నేను తెలుసుకున్నాను అని అన్నప్పుడు మీరు అంతా ఎదిగారో ఆలోచించండి. ఇట్లాంటి ఎదుగుదలకు మీరు ప్లాన్ చేస్తే, ఇలాంటి ఎదుగుదలకు దోహదపడే ఆలోచనలు చేసినప్పుడు మళ్ళీ మనం ఆత్మవిశ్వాసాన్ని కొని తెచ్చుకుంటాం. వద్దనుకున్నా సరే ఇతరుల ఆదరణకు మనం గురవుతాం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైనటువంటి విషయాన్ని ఇందాక సరే ఈ రిలేషన్ ఎలా చూడాలి అని అంటే ఇట్స్ అ ప్యూర్ బిజినెస్ అన్నారు. అంటే వాళ్ళు ఆ యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళు మనకి ఇంకొక అడ్వాంటేజ్ చేశారు. ఇన్ని రోజులు మన పొటెన్షియల్ వాడుకున్నారు, తర్వాత పక్కన పెట్టారు అని అంటే దాని మీనింగ్ క్లియర్. అంటే మనకు ఒక ఓల్డ్ ఉంది, మనం దాన్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళిపోయి మన పొటెన్షియల్ మనం కాపాడుకునేటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోవటం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. మనం ఇక్కడ నుంచి మనం ఎలా ఉంటామనే దాని మీద ఆధారపడి ఆ మానసిక స్వేచ్ఛను మీరు ఎప్పుడు పొందుతారో అప్పుడు మిమ్మల్ని మీరే ఉద్ధరించి కింగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ బేసిక్ లెవెల్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని చెప్పేసి. నారాజు January 7th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో కొత్త థియరీస్, కొత్త ప్రాక్టీసెస్, తర్వాత ప్రాక్టీస్ టైం పెంచడమే కాకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇస్తూ ఈ కోర్స్ని బాగా ఇంప్రూవ్ చేసాం. ఓకే. సో చాలామంది మనం ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళే మళ్ళీ కొత్త అనుభవం కోసం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అందుకని మనం మొత్తం కోర్స్ని మార్చడం జరిగింది. ఓకే. సో న్యూ ఇయర్లో న్యూ ఎక్స్పీరియన్స్తో కొత్త కోర్స్తో ముందుకు వస్తున్నాం. గ్రేట్ సార్. నిజంగా ఇవాళ విజువలైజేషన్ వల్ల పడినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను పర్సనల్గా చూశానండి, నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ దానితో పాటు నేను చాలామంది మన దగ్గర వచ్చేటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అచీవ్ చేసింది మనం కంటి ముందు చూసాము. కొత్త ఎక్స్పీరియన్స్ తోటి మీరు 2024లో ముందుకు వస్తున్నారు. సో అది డబుల్ ట్రిపుల్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే ఆ క్లాస్కి నేను కూడా అందరితో పాటు యాడ్ అవుతాను. చాలా నేర్చుకున్నాను సార్. ఒక కోచ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా స్పష్టంగా మీరు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు కానీ హార్ట్కి కనెక్ట్ చేసేటువంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు ఫస్ట్ ఉంటారని మాత్రం నేను బలంగా నమ్ముతాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ తోటి కొత్త విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో January 7th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.